హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూపించే మీటర్ ప్యానెల్కు సంబంధించి వైర్లు బస్ బారు అప్గ్రేడ్ చేయడం జరిగింది. అప్గ్రేడ్ అంటే ఇక్కడ ఉన్న ప్రీవియస్ 6 స్క్వేర్ వైర్లను కంప్లీట్గా రిమూవ్ చేసి 10 స్క్వేర్ వైర్ తోటి మనము మళ్ళీ రీవైరింగ్ చేయడం జరిగింది. సో ఎందుకు చేస్తామంటే ఇక్కడ ఇవి గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన విల్లాస్ అనమాట. సో ఈ విల్లాలో అందరూ ఇప్పుడు రీసెంట్గా ఈవీ కార్స్ రావడం, ఈవీ కార్స్ పర్చేజ్ చేయడము, సో దానికి సంబంధించిన లోడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సో ఫ్రీక్వెంట్గా ఈ ప్యానల్ బోర్డులో వైర్లు కాలిపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. సో దాని గురించి వీళ్ళు అందరూ ఈ ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీ ఉంటుందిగా, వీళ్ళు ఎవరికైతే ఈవీ కార్ ఉందో వాళ్ళు వైరింగ్ అప్గ్రేడ్ చేసుకోవాలి, మీటర్ అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పడంతో సో వాళ్ళు మనకి ఈ వర్క్ ఇవ్వడం జరిగింది. సో మామూలుగా ప్రీవియస్ అయితే 10 mm హోల్ ఉంటే దాన్ని మనము కొంచెం హోల్ అబ్లాంగ్ చేసి వైర్ రావాలి కదా, 10 స్క్వేర్ వైర్ అందులో నుంచి రావాలి కదా మీటర్కి. సో అబ్లాంగ్ చేయడం జరిగిందనమాట. చేసిన తర్వాత మళ్ళీ మనము 10 స్క్వేర్ మొత్తం వైరింగ్ చేయడం జరిగింది. కాకపోతే మాకు ఇందులో ఒక ప్రాబ్లం రావడం జరిగింది. ఏం ప్రాబ్లం అయిందంటే ఇందులో 50 మీటర్స్ ఉన్నాయి, అంటే 50 విల్లాస్. సో 50 మీటర్ల వాళ్ళు అందరూ ఒప్పుకోలేదు. దీంట్లో మనకు ఓన్లీ 12 విల్లా వాళ్ళే మా వైరింగ్ అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే మిగతా వాళ్ళ వైరింగ్ అలాగే ఉంచాలి. సో ఎవరైతే మనకు ఒప్పుకొని విల్లా వాళ్ళు ఈ వర్క్ ఇచ్చారో సో వాళ్ళ వరకే మనం వైరింగ్ చేంజ్ చేయాలన్నమాట. సో వాళ్ళ వరకే చేయాలంటే ఉన్న వాళ్ళు అదే విధంగా ఉంచి ఎవరైతే కొత్తగా అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ వైరింగ్ రిమూవ్ చేసి వీళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా సో 10 స్క్వేర్ మొత్తం వైరింగ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ పైన బస్ బార్ ఏం చేసామంటే ఇక్కడ అర్జెంటల్గా అయితే ఈ ఏదైతే ప్రీవియస్ ఉందో ఆ స్విచ్ కాడికి వెళ్ళి ఆ బస్ బార్కి వెళ్ళి రావాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో దాని గురించి మేము ఏం చేసామంటే పైన టాప్లో ఒక బస్ బార్ చేపించి అది అసెంబుల్ చేసి సో ఇట్లా వైరింగ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఒప్పుకోలేదో వాళ్ళకి 6 స్క్వేర్ mm. సో ఇది ప్రీవియస్ది అనమాట. ఇది ప్రీవియస్ ఇట్లా ఉండే వైరింగ్. దాన్ని మనం ఏం చేసామంటే పైకి షిఫ్ట్ చేసాం. సో బస్ బార్ అంతా పైకి షిఫ్ట్ చేసి ఎవరిది వాళ్ళకి ఈజీగా అవనిక మనం ఆ విధంగా చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్ బ్రేక్ డౌన్ వర్క్. అంటే పవర్ అంతా ఆఫ్ చేసి చేసుకోవాల్సిందే. ఈ ఒకరికి చేయాలన్నా ఇద్దరికి చేయాలన్నా అందరికీ పవర్ ఆఫ్ చేయాల్సిందే. సో వైరింగ్ అయిపోయిన తర్వాత మనం కంప్లీట్గా ఇట్లా బ్లేడ్ తోటి క్లీన్ చేసేసి సక్సెస్ఫుల్గా వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. సో మీకు ఎవరైనా కావాలంటే ఈ విధంగా నేను నా నెంబర్ ఇస్తాను, తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నీట్గా